మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సభ నుంచి మాట్లాడుతూ బీజేపీ ముస్లింలకు పక్షపాతిగా ఆయన వివరణ ఇస్తున్నాడు. సిఏఏ ఎన్ఆర్సి ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో ఈ రెండు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ముస్లిం మైనారిటీ సోదరులకి. దయచేసి నేను హృదయపూర్వకంగా మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను. మీరు భయపడనక్కర్లేదు. ఆ బూచి చూపిస్తున్నారు ఈ పార్టీలు. దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ముస్లింలకు పక్షపాతి బీజేపీ పార్టీ అని చెప్పాలి. ఈ రాష్ట్రంలో సిఏఏ అమలు చేయము అని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్ పాస్ చేయించారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అవివేకులు కారు, జ్ఞానం ఉంది. ఎవరు సహాయం చేస్తున్నారో వారికి తిరిగి సహాయం చేయటం మా ధర్మం. పార్లమెంట్ రాజంపేట్ అభ్యర్థి అయిన శ్రీ పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి గారి పైన మీరు అబాండాలు వేశారు. కులాలకు మతాలకు పార్టీలకు కూడా అతీతంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పీలేరు, మదన్పల్లి, తంబల్పల్లి, పుంగ్నూర్ ఈ నియోజకవర్గాల్లో ఏ ముస్లిం కూడా మీ మాటలు నమ్మరు, మీ మాటల్ని విశ్వసించరు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మైనార్టీల హృదయాల్లో ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క మైనార్టీ హృదయంలో జగన్మోహన్ రెడ్డి నివసిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆ నియోజకవర్గంలో. రాజంపేట్ పార్లమెంట్ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే, దాంట్లో ఉన్న నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి గారి ద్వారానే జరిగాయని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీజేపీ టీడీపీ ఒక అనైతిక పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో మాట్లాడారు, మైనార్టీస్కి అండగా ఉంటామన్నారు. ఈరోజు మాట మార్చి సిఏఏ అమలు చేస్తే తప్పేముంది, మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు సిఏఏ అమలు చేస్తే తప్పేముందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఏఏని అమలు చేయదు. మాట మార్చిన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ పక్షాన్ని నిలబడుతుంది. ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.